హైదరాబాద్ అంతర్జాతీయ గుర్తింపు పొందిన చారిత్రక నగరం, హైటెక్ సిటీగా గుర్తింపు పొందిన అడ్వాన్స్డ్ సిటీ. భాగ్యనగరం బ్రాండ్ ఇమేజ్కు నో బౌండరీస్. కానీ అలాంటి సిటీలో కాలుష్యం ప్రమాణాలు కంగారు పెట్టిస్తున్నాయి. ఎయిర్ క్వాలిటీలో గ్రేటర్ సిటీ పిటీగా మారింది. అమెరికన్ కాన్సులేట్ రికార్డ్ చేసిన ఎయిర్ స్టాండర్డ్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇంతకీ హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీ అంతా, కాలుష్యం ఏ రేంజ్లో ఉంది? హైదరాబాద్ పొల్యూషన్పై V6 స్పాట్లైట్. కనుచూపు మేరలో కనిపించని పచ్చదనం, రోడ్లపై శాంపిల్గా అయినా కనిపించని చెట్లు, ఎక్కడ చూసినా దుమ్ము ధూళి, ముక్కుపుటాలు అదిరిపోయే కెమికల్ స్మెల్, హాయిగా స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేని దౌర్భాగ్యం భాగ్యనగర వాసులది. హైదరాబాద్లో బతకటం సంగతి దేవుడెరుగు. పీల్చే గాలి మనుషుల ఆయుష్ను తగ్గిస్తుందని, అనారోగ్యం పాలు చేస్తుందని అంటున్న ఈ సర్వేలు. అమెరికన్ కాన్సులేట్ రికార్డ్ చేసిన గాలి ప్రమాణాలు ప్రమాదకరంగా ఉన్నాయని హెచ్చరిస్తోంది. దట్టమైన పొగమంచు, గాలిలో కంటికి కనిపించని దుమ్ము ధూళి కణాలు, దాంతో మసకగా కనిపించే పరిసరాలు. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని వాతావరణం. చలికాలం కదా పొగమంచు అనుకుని పొరపాటు పడుతున్నారేమో. కాదు, అదంతా ఎయిర్ పొల్యూషన్. రోడ్లపై ట్రాఫిక్ జామ్, సిటీ అవుట్స్కట్స్ లో కెమికల్ వెదజల్లే ఫ్యాక్టరీలు, సిటీ మధ్యలో అక్కడక్కడ చెత్త కుప్పలు. మొత్తంగా సిటీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఇది మేం చెబుతున్నది కాదు, అమెరికన్ కాన్సులేట్ రికార్డ్ చేసిన ఎయిర్ క్వాలిటీ లెక్కలు. తమ దేశం నుంచి వచ్చిపోయే అమెరికన్లతో పాటు మిగతా వాళ్లను అలర్ట్ చేసేందుకు అమెరికన్ కాన్సులేట్ ఓ ప్రయోగం చేసింది. దేశంలోని ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై, హైదరాబాద్లలో ఎయిర్ క్వాలిటీ మెజరింగ్ డివైస్ ను ఏర్పాటు చేసింది. దీనికి ఇండియన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తో పాటు ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో పాల్పంచుకున్నాయి. హైదరాబాద్ లో సికింద్రాబాద్, సనత్ నగర్ ఏరియాల్లో ఎయిర్ క్వాలిటీ డివైజెస్ ని ఏర్పాటు చేసింది అమెరికన్ కాన్సులేట్. ప్రతి గంటకి హైదరాబాద్ లో గాలి ప్రమాణాలు అందులో నమోదవుతున్నాయి. అవన్నీ ఓ స్పెషల్ సెంటర్లో రికార్డ్ అవుతున్నాయి. వాటిని ఇప్పుడు బయటపెట్టింది వాతావరణ శాఖ. అమెరికన్ కాన్సులేట్ డీటెయిల్స్ ప్రకారం హైదరాబాద్ గాలిలో అత్యంత ప్రమాదకరమైన ధూళి రేణువులున్నాయని తేలింది. గాలిలో ధూళి కణాలని పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 మైక్రోగ్రామ్స్ ని ప్రమాణంగా తీసుకుంటారు. అంటే మనిషి వెంట్రుక మందంలో 25 నుంచి 30 రెట్లు సన్నగా ఉంటాయన్నమాట. కంటికి కనిపించనంతగా మైక్రోస్కోప్ తో చూస్తే తప్ప గుర్తించనంతగా పర్టిక్యులేట్ మ్యాటర్ ఉంటుంది. గాలి పీల్చుకుంటున్నప్పుడు ఈ ధూళి కణాలు డైరెక్ట్ గా ఊపిరితిత్తులకు చేరి గుండెపోటు, ఊపిరితిత్తులతో పాటు బ్రీతింగ్ సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. అయితే అమెరికన్ కాన్సులేట్ రికార్డ్స్ ప్రకారం ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ లో హైదరాబాద్ గాలిలో పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 మైక్రాన్స్ 160గా నమోదైంది. ఎయిర్ క్వాలిటీ ప్రమాణాల ప్రకారం ఇది చాలా ప్రమాదకరం. నిజానికి 0 నుంచి 50 మధ్య ఉంటే అది స్వచ్ఛమైన గాలిగా, 51 నుంచి 100 మధ్య ఉంటే పర్వాలేదని చెప్తారు. 101 నుంచి 150 మధ్య ఉంటే పిల్లలు, వృద్ధులు, ఇతర జబ్బులతో బాధపడే పేషెంట్లకు ఇబ్బందికరం. ఇక 151 నుంచి 200 మధ్య పర్టిక్యులేట్ మ్యాటర్ రికార్డ్ అయితే అందరికీ అనారోగ్యం తప్పదంటారు. 201 నుంచి 300 మధ్య అయితే తీవ్ర అనారోగ్యకరమని, 301 నుంచి 500 మధ్య నమోదైతే అత్యంత ప్రమాదకరమని చెబుతారు. ఈ లెక్కల ప్రకారం హైదరాబాద్ లో గాలి జనాన్ని అనారోగ్యం పాలు చేస్తుందని తేలింది. ఇదిలా ఉంటే దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, కోల్కతా, ముంబైతో పోలిస్తే హైదరాబాద్ ఎయిర్ కాస్త బెటర్ అని లెక్కలు చెబుతున్నాయి. ఢిల్లీలో పర్టిక్యులేట్ మ్యాటర్ 430గా, కోల్కతాలో 262గా, ముంబైలో 165గా నమోదైంది. చెన్నై మాత్రం హైదరాబాద్ తో సమానంగా 160 PM నమోదైంది. గాలి కాలుష్యం హైదరాబాదీస్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని ఇప్పటికే చాలా సర్వేలు స్పష్టం చేశాయి. కాంక్రీట్ జంగిల్గా మారిన భాగ్యనగరిలో పచ్చదనానికి చోటే లేకుండా పోయింది. మరి ఎయిర్ క్వాలిటీ ఎలా సాధ్యం? ఒక్కో మనిషికి 2 చెట్లుండాలన్నది వాతావరణ శాఖ అంచనా. ఆ లెక్కన స్వచ్ఛమైన గాలి పీల్చి బతకాలంటే సిటీలో సాధ్యమేనా? హైదరాబాద్ రోడ్లను ఓసారి గుర్తు చేసుకోండి. నగరానికి నకళ్లుగా, యమలోకానికి దగ్గరి దారిగా కనిపిస్తాయి కదూ. పద్మవ్యూహాన్ని ఛేదించే క్రమంలో దట్టమైన పొగను పీల్చుకున్న అనుభవం ప్రతి హైదరాబాదీ సొంతం. గాల్లో కంటికి కనిపించని ధూళికణాలు ఎన్నో ఉంటాయి. వాటితో పాటు మనిషిని చావుకు బాగా దగ్గర చేసేవి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్.
దట్టమైన పొగను వదిలే వెహికల్స్ నుంచి మనకు అందే డెత్ గిఫ్ట్ అది. అంతకంతకు పెరిగిపోయిన ట్రాఫిక్ హైదరాబాద్ గాలిని మరింత కలుషితం చేస్తోంది. దగ్గు, జలుబు, చర్మ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు ఒక్కటేమిటి, చుట్టూ చేరిన కాలుష్యం మనిషిని రౌండప్ చేసి మరీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దాంతో రకరకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. వీటికి తోడు గ్రీన్ హౌస్ వాయువులు, ఈ వేస్టేజ్ నుంచి వెలువడే రసాయనాలు, చెత్తను కాలుస్తుంటే వచ్చే పొగ. మనుషులుగా బతికున్నాం గాని ఎప్పుడు చేస్తామో తెలియని బతుకులు మనవి. ఇప్పటికే కొన్ని పక్షులు, క్షీరదాల్లాంటివి అంతరించిపోయాయి. ఆ లిస్టులో మనిషిని చేర్చేందుకు హైదరాబాద్ ఎయిర్ పొల్యూషన్ కాచుకుని కూర్చుంది. దీని నుంచి బయటపడేదెలా? సామాన్యుడికే కాదు, నిపుణులకు సైతం అంతుచిక్కని బ్రహ్మ పదార్థంలా మారిందిది. స్వచ్ఛమైన గాలి కావాలంటే సిటీ మొత్తం పచ్చదనం పరుచుకుని ఉండాలి. సిటీ అవుట్స్కట్స్ లో అటవీ భూములుండాలి. నిజానికి ఒక మనిషికి 2 చెట్లుండాలన్నది నియమం. కానీ సిటీలో ఉండే జనాభా ఎంత? ఉండే చెట్లెన్ని? అసలు కాంక్రీట్ జంగిల్లో పచ్చదనానికి చోటెక్కడా? చెట్ల పెంపకానికి ప్లేస్ ఎక్కడా? రీసెంట్ గా రిలీజ్ అయిన ఓ సర్వే ప్రకారం గ్రీనరీలో దేశంలోనే హైదరాబాద్ అట్టడుగు స్థానంలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో గ్రీనరీ కేవలం 5% అని బాంబు పేల్చింది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. హెచ్ఎండిఏ పరిధిలో మాత్రం 17.87% పచ్చదనం ఉందని ఊరటనిచ్చే కబురు చెప్పింది. గ్రీనరీలో దేశ సగటు 16.40% ఉంటే అందులో 3వ వంతు మాత్రమే హైదరాబాద్ లో ఉంది. పాత హుడా పరిధి 1857 చదరపు కిలోమీటర్లు. అందులో 17.87% పచ్చదనం ఉండటం కాస్త ఊరట. అయితే గ్రేటర్ నగరంలో మెజారిటీ జనం అత్యధికం కాలుష్యం కోరల్లో చిక్కుకుపోయారు. పెరిగిన జనజీవనంతో పార్కులు, చెరువులు లాంటివన్నీ కబ్జాలకు గురయ్యాయి. దాంతో ఉన్న కాస్త గ్రీనరీ కూడా గాల్లో కలిసిపోయింది. భూగర్భ జలాలు పెరగాలన్నా, టెంపరేచర్స్ ని బ్యాలెన్స్ చేయాలన్నా, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలన్నా చెట్ల పెంపకం తప్పనిసరి. అది లేకనే హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రాంతం ఏదైనా కనీసం 33% అటవీ భూములుండాలన్నది రూల్. కానీ నగరాలే ఎకనమీకి బూస్ట్నిచ్చే ఇంజన్లుగా మారడంతో వాతావరణ మార్పులకు కారణమవుతోంది. హైదరాబాద్ అందుకు మినహాయింపేం కాదు. దీన్ని ఎదుర్కోవాలంటే మొక్కల పెంపకాన్ని వేగంగా చేపట్టాలని సూచిస్తున్నారు వాతావరణ నిపుణులు. మామూలుగా అయితే 2.5 ఎకరాల అడవిలో పెరిగిన చెట్లు ఏటా 6 టన్నుల కార్బన్ను తగ్గిస్తాయి. అంటే ఒక్కో చెట్టు ఏటా 6 కిలోల కార్బన్ ఉద్గారాన్ని నియంత్రిస్తుందన్నమాట. హైదరాబాద్ లో వెలువడే కార్బన్ ఉద్గారాలు ఎక్కువ. వాటిని కంట్రోల్ చేయాల్సిన చెట్లేమో తక్కువ. మరి పొల్యూషన్ కంట్రోల్ ఎలా సాధ్యం? హైదరాబాద్లో అన్నీ దొరుకుతాయి, స్వచ్ఛమైన గాలి తప్ప. ఇది నమ్మలేని నిజం. సిటీలో ఏ సెంటర్కు వెళ్ళినా పొల్యూషనే. పెరుగుతున్న జనాభా, దానికి అనుగుణంగా వాహనాల వినియోగం అన్నీ కలిపి కాలుష్య భూతం పంజా విసురుతోంది. భాగ్యనగరంలో ఆక్సిజన్ అన్న పదం మసకబారుతోంది. కార్బన్ డయాక్సైడ్ జడలు విప్పుతోంది. హైదరాబాద్ లో బైక్ పై ఓ 5 కిలోమీటర్లు తిరిగితే కాలుష్యం అంటే ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. తెల్లని బట్టలు మసకబారి, కళ్ళు ఎర్రబడి ఉక్కిరి బిక్కిరి కావాల్సిందే. నగరంలోని ప్రధాన కూడళ్లలో వెహికల్ పొల్యూషన్ ఎలా ఉంటుందో ప్రతి హైదరాబాదీకి అనుభవమే. వాహనాలు వదిలే పొగ, పరిశ్రమల నుంచి వెలువడే వాయువులతో గాల్లో కలుస్తున్న అతి సూక్ష్మమైన పదార్థాలు నిర్ణీత మోతాదు కన్నా 50% ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సూక్ష్మ కాలుష్య ధూళికణాలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరితే శ్వాసకోశ సంబంధ వ్యాధులు తప్పవంటున్నారు వైద్య నిపుణులు. దేశంలోనే అత్యధిక సంఖ్యలో 2 వీలర్స్ ఉన్న నగరంగా హైదరాబాద్ కు రికార్డుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1 కోటికి పైగా వాహనాలున్నాయి. ఒక్క భాగ్యనగరంలోనే 30 లక్షల వాహనాలు రోడ్లపై రైమంటున్నాయని అంచనా. నగరంలో వాయు కాలుష్యం పెరిగిపోయేందుకు ఏటా పెరిగిపోతున్న వాహనాల సంఖ్య ఒక కారణమైతే, చాలా వరకు వాహనాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం మరో కారణం. కాలం చెల్లినా నిర్వహణ సరిగా లేని వెహికల్స్ కనీసం 25%, అంటే దాదాపు 7.5 లక్షల వరకు ఉంటాయి. ఈ వాహనాల్లో చాలా వరకు రీసైకిల్డ్ ఆయిల్ ని వాడుతున్నారని తేలింది. దాంతో విషవాయువులు ఎక్కువ మోతాదులో గాల్లో కలుస్తున్నాయి. ఆటో వాలాలు, లారీ డ్రైవర్లు తక్కువ ధరకే వచ్చే సబ్సిడీ కిరోసిన్ను పెట్రోల్, డీజిళ్లతో కలిపి వాడుతుండటంతో కార్బన్ మోనాక్సైడ్ లాంటి విషవాయువులు గాల్లో కలుస్తున్నాయి. వాహనాల నుంచి వెలువడే పొగలో సీసం ఎక్కువ మోతాదులో ఉంటోంది. దీనికి తోడు నగరంలో చెత్త చెదారం పేరుకుపోవడం కూడా కాలుష్యానికి కారణమవుతోంది.
చెత్త కుళ్లడం వల్ల కార్బన్ డయాక్సైడ్, మీథేన్ లాంటి ప్రమాదకరమైన వాయువులు వెలువడుతున్నాయి. సిటీలో ముఖ్యంగా పంజాగుట్ట, చార్మినార్, లంగర్ హౌస్, నాచారం, పారడైజ్, కూకట్పల్లి, జేఎన్టీయూ ప్రాంతాల్లో హానికర వాయువుల విడుదల ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అత్యంత రద్దీ ప్రాంతాలు కావడం, తరచూ ట్రాఫిక్ జామ్లు అవుతుండటంతో కాలుష్యం మోతాదు ఎక్కువవుతోంది. హరితహారం పేరుతో హైదరాబాద్ చుట్టూ పచ్చదనం కోసం ప్రణాళికలేస్తోంది ప్రభుత్వం. హైటెక్ సిటీకి అంతర్జాతీయ ప్రమాణాలు తీసుకొచ్చేందుకు ప్లాన్స్ రెడీ చేస్తోంది. హరితహారంతో హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ అవుతుందా? ఎయిర్ క్వాలిటీ కోసం ఇంకేం చేపట్టాలి? వాతావరణంలో ప్రమాదకర ధూళికణాలు మోతాదుకు మించి కలుస్తున్నాయి. క్యూబిక్ మీటర్ పరిధిలో రోజుకు 50 నుంచి 60 మైక్రోగ్రాముల వరకు ధూళికణాలుంటే ఇబ్బంది లేదు. కానీ సిటీలో కొన్ని సెంటర్లలో దీనికి 3 నుంచి 4 రెట్లు ఎక్కువ కాలుష్యం నమోదవుతోందని హెచ్చరిస్తున్నాయి సర్వేలు. ఈ మధ్య ఉద్గారాల తీవ్రతను అంచనా వేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి ధూళికణాల సేకరణ కోసం సెన్సార్లు ఏర్పాటు చేసింది. 2.5 మైక్రాన్ సెన్సార్లను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. పంజాగుట్ట, చార్మినార్, లంగర్ హౌస్, నాచారం, పారడైజ్, కూకట్పల్లి, జేఎన్టీయూ ప్రాంతాల్లో హానిపూరిత వాయువుల విడుదల ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రద్దీ ప్రాంతాలు కావడం, తరచూ ట్రాఫిక్ జామ్లతో కాలుష్యం మోతాదు ఎక్కువవుతోందంటున్నాయి నివేదికలు. సెన్సార్లతో అధ్యయనం పూర్తయితే సిటీలో అసలు పొల్యూషన్ లెక్కేంటో తేలుతుంది. ఆ తర్వాతే కార్యాచరణ మొదలవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే తెలంగాణ తొలి ప్రభుత్వం హరితహారానికి పిలుపునిచ్చింది. గ్రేటర్ సిటీలో 10 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ప్రభుత్వం. దాంతో పాటు హైదరాబాద్ చుట్టూ అటవీ భూముల్ని కాపాడేందుకు, పెంచుకునేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే కొన్ని సంస్థలు రోడ్ల పక్కన, డివైడర్ల పొడవునా చెట్లు నాటితే చాలా వరకు వెహికల్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయొచ్చని సూచించాయి. మెట్రో రైల్ పనులు పూర్తవుతుండటంతో మెట్రో పిల్లర్స్ కింద కూడా గ్రీనరీకి పెద్దపీట వేయాలని నిర్ణయించారు. ఇవే కాకుండా పెద్ద ఎత్తున పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉంది. అన్నింటికీ మించి హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాల్సి ఉంది. మెట్రో ట్రైన్ అందుబాటులోకొస్తే చాలా వరకు ట్రాఫిక్ తగ్గుతుందన్న అంచనాలున్నాయి. దానికి తోడు బస్సుల సంఖ్యను పెంచితే కొంత ప్రయోజనముందంటున్నారు నిపుణులు. అంతేకాదు, ఇండివిజువల్ వెహికల్స్ ని వీలైనంత వరకు రోడ్లపైకి రానియకుండా స్విట్జర్లాండ్ తరహాలో రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని అంటున్నారు. ఏదైతేనేం సిటీలో పచ్చదనం కరువైంది. పచ్చదనం, పరిశుభ్రత అన్న నినాదాలతో గత ప్రభుత్వాలు కాలం గడిపేశాయి. అందుకే సిటీలో కాలం కాని కాలంలో వర్షాలు పడుతుంటాయి, పగటిపూట ఎండలు దంచేస్తుంటాయి. చలికాలంలో లంబసింగి లాంటి ప్రాంతాల్లో నమోదయ్యే టెంపరేచర్ హైదరాబాద్ లో రికార్డవుతోంది. కాంక్రీట్ జంగిల్లో పచ్చదనం కరువవడంతో ఎండాకాలంలో మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి హీట్ చేస్తున్నట్లుంటుంది పరిస్థితి. ఇకనైనా గ్రీనరీకి పెద్దపీట వేయకపోతే ముందు తరాలకు ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. మొన్న ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్, ఇప్పుడు అమెరికన్ కాన్సులేట్ రికార్డ్స్, అంతకుముందు మరెన్నో సర్వేలు, నివేదికలు అన్నీ హైదరాబాద్ గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరాయని హెచ్చరించాయి. వాటిని నిజం చేస్తూ ఫలితాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఏదైతేనేం హరితహారం పేరుతో పచ్చదనం కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాయు కాలుష్యాన్ని, వాతావరణ కాలుష్యాన్ని అరికట్టే బాధ్యత ఒక ప్రభుత్వానిదే కాదు, ప్రజలందరిది. అందుకే అందరూ భాగస్వాములు కావాలి. అప్పుడే హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీకి ఛాన్స్. ఇది V6 స్పాట్లైట్. కీప్ వాచింగ్ V6, ప్రతి దృశ్యం ప్రజల పక్షం.